కొలీజియం ఇష్యూస్లో నాకు తెలిసి భారతదేశ న్యాయ చరిత్రలో న్యాయ వ్యవస్థలో టాప్ మోస్ట్ నలుగురు జడ్జిలు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి దాఖలా లేదు. జస్టిస్ జాస్తి చల్మేశ్వర్, రంజన్ గొగోయ్ అండ్ మిగతా ఇద్దరు కూడా. అవును, వాళ్ళ మీద ఇంతవరకు కనీసం ఒక డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నట్టు నాకైతే తెలియదు. వాళ్ళల్లో గనక ఒకవేళ షెడ్యూల్ కాస్ట్ జడ్జి గనక ఉండి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది అనేటువంటి కామెంట్ కూడా ఉంది. విల్ యూ యాక్సెప్ట్ దిస్? అంటే అది వేరు, వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జెస్ కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇట్స్ వెరీ అన్యూజువల్. అది మేము ఫస్ట్ టైం జరిగింది, అది అన్యూజువల్ ఫినామినా. అది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఆస్పెక్ట్స్, రోస్టర్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ మీద అలా ఆ పర్టికులర్ నలుగురు చేసిన ప్రెస్ మీట్లో మాత్రం ఏ కంటెంప్ట్ లేదు, డైరెక్ట్గా లేదు. సో వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు పెట్టచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టచ్చు, మాట్లాడచ్చు. బహుశా వేరే వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ చేసినట్టు, ఇప్పుడు కర్ణన్ క్వశ్చన్ చేశారు, క్వశ్చన్ చేస్తే ఆయనతో ఎలా బిహేవియర్ ఉన్నింది. కంటెంప్ట్లో ఒక జడ్జి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసిన తర్వాత ఎందుకని అరుంధతి రాయ్కి ₹1 వేశారు, 1 డే జైలు వేశారు, ఎందుకని ప్రశాంత్ భూషణ్కి ₹1 ఫైన్ వేశారు, ఎందుకని కర్ణన్ జైల్లో పెట్టారు అని మూడు ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే వాళ్ళ కులం తేడా కనిపిస్తుంది కదా. ఇద్దరు కమ్యూనిటీ బాగా డామినెంట్ కమ్యూనిటీ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అంటే జడ్జెస్కి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఏంటి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది, ఇమీడియట్గా కనిపించే డిఫరెన్స్ ఇది. కాబట్టి సమాజంలో ఒక న్యాచురల్గా ఒక ఒపీనియన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఒపీనియన్ డెవలప్ కాకుండా చూసుకునే బాధ్యత జ్యుడిషియరీ మీద ఉంది అంటాను నేను. సో నేను ఎవరు నిజంగా వీళ్ళు తప్పు చేశారా లేదా అనే డిస్కషన్లోకి నేను వెళ్ళట్లా. కానీ బయటకి మీరు చూపించేది ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే, విజయ్ గారు, ఎనీ సిస్టమ్ ఇన్ అ డెమోక్రసీ షుడ్ నాట్ ఓన్లీ బి జస్ట్ అండ్ ఫెయిర్, ఇట్ షుడ్ ఆల్సో అపియర్ టు బి జస్ట్ అండ్ ఫెయిర్. అంటే ఏ వ్యవస్థ అయినా కానీ అది పారదర్శకంగా ఉంది, నిబద్ధతతో ఉంది, న్యాయంగా ఉంది అనేది మాత్రమే సరిపోదు, అని చెప్తే సరిపోదు. ఇలా ఉంది అనే నమ్మకాన్ని కలిగించేటట్టు అవి కనపడాలి, ఆ వ్యవస్థ కనపడాలి. వ్యవస్థ నాలో ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఎస్ ఇది నిజంగానే బాగా ఉంది అనేటట్టు కనిపించాలి. కేవలం ఉంటే సరిపోదు. ఓకే. సో నేను కడిగిన ముత్యాలం, మేము మా మీద కరప్షనే లేదు, ఇది బయట నుంచి జరుగుతున్న కుట్ర, ఇది పొలిటికల్ కుట్ర అని జ్యుడిషియరీ చెప్పుకున్నా కానీ జ్యుడిషియరీ తనని తాను ఎలా ప్రజెంట్ చేసుకుంటుంది, తన క్యారెక్టర్ తను ఎలా బయట పెట్టుకుంటుంది అనే విషయంలో కానీ మీరు ఆ కేర్ తీసుకోకపోతే జ్యుడిషియరీని చాలా తొందరగా కామన్ సిటిజన్స్ హోప్ పోయే ఛాన్స్, థ్రెట్ ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది.